హలో వెబ్ సిరీస్ లవర్స్. ఇండియన్ వెబ్ సిరీస్లో పంచాయత్ వెబ్ సిరీస్ ఎంత పాపులరో మనందరికీ తెలిసిందే కదా. ఇప్పటి వరకు వచ్చిన 3 సీజన్లు హిట్ అవడం వల్ల 4th సీజన్ ఎప్పుడొస్తుందా అని ఎదురు చూస్తున్న ఆడియన్స్ వెయిటింగ్ ని ఎండ్ చేస్తూ పంచాయత్ సీజన్ 4 అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ అవడం స్టార్ట్ అయింది. రూరల్ ఇండియాలోని ప్రజల అమాయకత్వాన్ని, వెనుకబాటుతనాన్ని హ్యూమరస్ గా ప్రజెంట్ చేయడంతో పాటు గ్రామీణ వాతావరణపు ప్రకృతి అందాల్ని, గ్రామీణ ప్రజల వ్యవహార శైలిని ప్రతిబింబిస్తూ పంచాయత్ వెబ్ సిరీస్ 4వ సీజన్లోకి ఎంటర్ అయింది. ఈ సీజన్ 4 ఎలా ఉందో ఈ రివ్యూలో చూద్దాం. ఇదొక రూరల్ పొలిటికల్ అండ్ కామెడీ డ్రామా. 5 అవర్స్ రన్ టైంతో టోటల్గా 8 ఎపిసోడ్స్ ఉన్న ఈ వెబ్ సిరీస్ను మీరు హ్యాపీగా మీ ఫ్యామిలీతో కలిసి కూడా చూడొచ్చు. సీజన్ 3 ఎక్కడ ఎండ్ అయిందో సీజన్ 4 స్టోరీ అక్కడి నుంచే స్టార్ట్ అయింది. కథ నేను చెప్పడం కంటే మీరు ఎక్స్పీరియన్స్ చేస్తేనే బాగుంటుంది. గత 3 సీజన్లలో మంచి కామెడీతో ఆడియన్స్ని అలరించిన ఈ వెబ్ సిరీస్ సీజన్ 4లో మాత్రం కామెడీ డోస్ బాగా తగ్గిపోయింది. ప్రతి ఎపిసోడ్ని విలేజ్ పాలిటిక్స్ చుట్టూ అల్లుకోవడం ఇంట్రెస్టింగ్ గానే ఉన్నా ఆడియన్స్ ఎక్స్పెక్ట్ చేసే కామెడీ మిస్ అవడంతో పాటు ఇదివరకు సీజన్స్ లా ఈ సీజన్ గ్రిప్పింగ్ గా లేకపోవడం, హార్ట్ టచింగ్ సీన్స్ ఉన్నా ఆ సీన్స్ లో డెప్త్ లేకపోవడం, కొత్తగా ఎంటర్ అయిన క్యారెక్టర్స్ కూడా ఎఫెక్టివ్ గా లేకపోవడం వల్ల వావ్ భలే ఉందే అనిపించకుండా పర్లేదు బానే ఉంది అనిపించింది. ఫ్యూచర్లో చేయబోయే సీజన్ 5 కోసం చేసిన సెటప్ లా ఉంది సీజన్ 4. సినిమాటోగ్రఫీ బాగుంది, ఎడిటింగ్ కూడా బాగుంది. సాంగ్స్ మాత్రం అంత ఇంప్రెసివ్ గా అనిపించలేదు. సచివ్ జీగా జితేంద్ర కుమార్, వికాస్గా చందన్ రాయ్, ప్రధాన్ జీగా రఘుబీర్ యాదవ్, మంజుదేవిగా నీనా గుప్తా, ప్రహ్లాద్గా ఫైజల్ మాలిక్, భూషణ్గా దుర్గేష్ కుమార్, క్రాంతిదేవిగా సునీత రాజ్వార్, రింకీగా సాన్విక అందరూ తమ తమ క్యారెక్టర్స్కి 100% జస్టిస్ చేయడానికి ట్రై చేశారు. సచివ్ జీకి రింకీకి మధ్య వచ్చే రొమాన్స్ పోర్షన్స్ ఇంకా బెటర్గా ఉంటే బాగుండేదనిపించింది. ఫైనల్గా చెప్పాలంటే లాస్ట్ 3 సీజన్స్తో కంపేర్ చేసి చూస్తే మాత్రం ఆ రేంజ్లో లేని ఈ 4th సీజన్ నాకైతే పర్లేదు, చూడొచ్చు అనిపించింది. లాస్ట్ 3 సీజన్స్ చూసిన వాళ్ళు ఈ 4th సీజన్ను కూడా ఒకసారి ట్రై చేయొచ్చు. ఈ పంచాయత్ వెబ్ సిరీస్ హార్డ్ కోర్ ఫ్యాన్గా 5th సీజన్తో మళ్ళీ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి రైట్ ట్రాక్లో ముందుకు సాగాలని మనస్ఫూర్తిగా విష్ చేస్తున్నా. దట్స్ ఆల్ ఇన్ దిస్ రివ్యూ ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ రివ్యూలో కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.